నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం ఆ మాటే ప్రజల జీవితాల నుంచి దూరమవుతోంది. ఆరోగ్యం మహాభాగ్యంగా మారుతోంది. సంపాదన వేటలో పడి అమూల్యమైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏదో సాధించాలనే తపనలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరిగి అదే ఆరోగ్యం కోసం ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఏం సంపాదించామో ఏం సాధించామో తెలియక సతమతమవుతున్నారు. నయా జీవనశైలి రోజురోజుకు శరీరాన్ని రోగాలమయంగా మార్చేస్తోంది. ఒకనాడు మధ్య వయస్కులకే పరిమితమైన వ్యాధులు చిన్నపిల్లలకు సైతం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులపై అవగాహన కలిగించేందుకే ఏటా అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ఏడు ప్రపంచాన్ని కమ్మేస్తున్న మధుమేహాన్ని జయించాలంటూ నినాదాన్ని ఇచ్చింది. నిర్లక్ష్యం వీడాల్సిన సమయం వచ్చింది. ఉదాసీనత విడిచిపెట్టి ముందుకు కదలాల్సిన కాలం ఆసన్నమైంది. చుట్టుముడుతున్న వ్యాధులపై అప్రమత్తత ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. ఈ ఒత్తిడిమయ జీవితంలో గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం మనిషిపై చేస్తున్న దాడిని తిప్పికొట్టాల్సిందేనంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు పంపింది. కొరవడుతున్న ఆరోగ్య స్పృహ పెంపొందించేందుకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈసారి మధుమేహంపై ప్రపంచాన్ని తట్టిలేపింది. చుట్టుముడుతున్న చక్కెర వ్యాధి ముప్పుపై ప్రపంచానికి హెచ్చరికలు పంపింది. మధుమేహాన్ని జయించాలని బీట్ డయాబెటీస్ నినాదాన్నిచ్చింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి దశాబ్దాల చరిత్రే ఉంది. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశంలోనే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం 1950 నుంచి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. కాలానుగుణంగా వస్తున్న కొత్త వ్యాధులకు మానవుడికి సరికొత్త వైద్య సదుపాయాలు అందజేయడమే ఈ ఏర్పాటు ఉద్దేశం. ఈ సంస్థ ప్రతిపాదనతో అధికారికంగా 26 దేశాల ఆమోదంతో మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రారంభమైంది. అప్పటి నుంచి వ్యాధులు గుర్తించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది. అయితే ఈసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ మధుమేహంపై రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ చక్కెర వ్యాధి చూపుతున్న ప్రభావం ఎంత అంటే ఒళ్ళు జలధరించేలా గణాంకాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ సంఖ్య వచ్చే 20 ఏళ్లలో రెట్టింపు కానుంది. మధుమేహం మరణాల్లో 80% భారత్ లాంటి వర్తమాన దేశాల్లోనే సంభవిస్తున్నాయి. సంపన్న దేశాల్లో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత మధుమేహం బారిన పడుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 35 నుంచి 64 ఏళ్లలోపే బాధితులుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఒకప్పుడు చక్కెర వ్యాధి సంపన్న దేశాలకే పరిమితమైన సమస్య. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు, బలహీన దేశాలే ఇందుకు బాధితులు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో మధుమేహంతో బాధపడుతున్నారు. గణాంకాల్లో చెప్పాలంటే 2000 నాటికి దేశంలో 62 లక్షల మంది డయాబెటీస్ రోగులు ఉండేవారని అంచనా. ప్రస్తుతానికి ఆ సంఖ్య 3 కోట్లను దాటింది. 2,8 లక్షలతో చైనా తర్వాతి స్థానంలో ఉంది. 1,77 లక్షలతో అమెరికా 3వ స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మధుమేహ రాజధాని భారతే. 15 ఏళ్లలోనే పాశ్చాత్య దేశాల్ని దాటిపోయేలా భారత్లో రోగుల సంఖ్య ఇంతగా పెరిగిందంటే సంక్షోభ స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో గతంలో పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే మధుమేహం ఇప్పుడు టైప్ 1 రూపంలో పిల్లల్లోనూ కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మధుమేహానికి దగ్గరలో ఉన్న రోగుల సంఖ్యకు లెక్కే లేదు.
ఖచ్చితమైన అంచనాలు కూడా లేవు. ఇంతగా వణికించే పరిస్థితులున్నా ఆరోగ్య స్పృహ లేక, ఆహార నియమాలు, వ్యాయామాలపై దృష్టి లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు చాలా మంది బాధితులు. ఫలితంగానే వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది. వాస్తవానికి మధుమేహం రాకుండా నియంత్రించడం కష్టమేం కాదు. వచ్చినా ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవచ్చు. వ్యాధిని జయించాలన్న దృఢ సంకల్పం, అవగాహన ఉంటే చాలు, తరిమి కొట్టచ్చు. అది జరగాలంటే ముందు నిర్లక్ష్యం, ఉదాసీనత వెడనాడాలి. చాలామంది షుగర్ మైల్డ్గా ఉందని, నియంత్రణలో ఉంటుందని ఏళ్లకు ఏళ్లు నిర్లక్ష్యంతో తప్పించుకొని తిరుగుతుంటారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఓ 5-6 ఏళ్ల పాటు అలా తప్పించుకు తిరిగి చివరికి మధుమేహం కారణంగా కాళ్లు దెబ్బతిని దయనీయ పరిస్థితుల్లో వైద్యుల దగ్గరకు వచ్చేవాళ్లు ఎంతో మంది. మైల్డ్ షుగర్ అని, లైట్ షుగర్ అని అలాంటివేమీ ఉండవు. ఎవరైనా సరే రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా, తిన్న తర్వాత 2 గంటలకు 200 దాటినా మధుమేహం వచ్చినట్లేనని గుర్తించాలి. ఒక్కసారి అలా కనపడినా సరే మందులు మొదలు పెట్టాల్సిందే. ఆహారంతో తగ్గించేస్తామని, వ్యాయామ నియమాలతో దారిలోకి తెచ్చేస్తామని తప్పించుకొని తిరిగేందుకు వీల్లేదు. ఒకప్పుడు మధుమేహాన్ని తొలిసారి గుర్తించిన తరువాత 3 నెలల పాటు ఆహార వ్యాయామ నియమాలతో సరిపెట్టాలని సూచించేవారు. ఇప్పుడు ఆ విధానం సమర్థం కాదని, ముప్పు ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజు ఒక్కసారి ఎక్కువ కనపడినా సరే మందులు మొదలు పెట్టాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. చాలా మంది మధుమేహం వచ్చింది అనగానే టీ, కాఫీల్లో పంచదార మానేస్తుంటారు. వ్యాధి నియంత్రణకు అదొక్కటే చాలనుకుంటుంటారు. అన్నం మానేసి చపాతీలకు మారిపోయి గ్లూకోజు తగ్గిపోతుందని నమ్ముతుంటారు. నిజానికి ఆహారం తగ్గించడం వంటి చర్యలు బరువు ఎక్కువగా ఉన్నవారికే ఉపయోగపడతాయి. వారికే అది అవసరం. వాస్తవానికి ఇప్పుడు మధుమేహంలో 170 మంది లావుగా ఉండటం లేదు. సన్నగా ఉన్నవారికి ఆహారం తగ్గించడం వల్ల షుగర్ తగ్గే మాట అటుంచితే, పోషకాహార లోపం, ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశముంది. తిండి తగ్గించేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. క్షయ వంటి వ్యాధులు దాడి చేసే ప్రమాదముంది. ఆహారంలో మాంసకృతులు, పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయల వంటివి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాల్సిందే. మధుమేహం విషయంలో ప్రజలు లేనిపోని మొహమాటాలకు, దాపరికాలకు, అపోహలకు దూరంగా ఉండాలి. మధుమేహం వచ్చిందంటే ఏమనుకుంటారో, చిన్నచూపు చూస్తారేమోనని న్యూనతలు వదిలిపెట్టాలి. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఇదే సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కెర శాతం అదుపులో లేకపోవడం వల్ల గర్భం వచ్చినా నిలబడని ఘటనలు ఉన్నాయి. నిజానికి చిన్న వయసు వారికి కూడా మధుమేహం రావటము ఇప్పుడు సాధారణము. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం సమస్యేం కాదు. ఈ విషయాలు బయటకు చెప్పుకుంటే వేరేగా చూస్తారేమోనని భయపడాల్సిన పనీ లేదు. వివాహాల విషయంలోనూ మధుమేహం ఉన్న ఆడపిల్లల విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ఇప్పుడు ఇన్సులిన్తో సహా సమర్థమైన మందులున్నాయి. నియంత్రణలో పెట్టుకుంటే దాంపత్య జీవితం, సంతాన విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. మధుమేహ బాధితులు రక్తంలో చక్కెర శాతం మాత్రమే తగ్గించుకుంటే సరిపోదని గుర్తించాలి. వ్యాధిగ్రస్తులు రక్తంలో గ్లూకోజు సహా ఊబకాయం, రక్తపోటు, కొవ్వులు, ట్రైగ్లిజరైడ్లు ఈ 4ంటిని ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండేవాటికి ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే ఈ చక్కెర ముప్పుని తరిమి కొట్టడం సాధ్యమే. ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమే. కావాల్సిందల్లా కాస్త అవగాహన, జీవన శైలిలో మార్పులు. ఊపిరి నిలపాల్సిన గాలే విషపూరితమై ఉసురు తీస్తోంది. కోరలు కొమ్ములు మొలిచి ప్రజల ప్రాణాలు కబళిస్తోంది.
దట్టంగా కమ్ముకొస్తున్న వాయు కాలుష్య పొరలు పర్యావరణ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు విషవాయు పరిష్వంగంలో చిక్కి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పీల్చే గాలి కలుషితం కావటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తి అధికమైంది. గాలి కలుషితం వల్ల ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లబోతోందని పలు అధ్యయనాల్లో రుజువైంది. వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక అభివృద్ధి వెర్రితలలు వేయటం వల్ల వాతావరణం కాలుష్య ఉద్గారాలతో నిండుతోంది. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు వాయు కాలుష్యానికి ఆజ్యం పోస్తున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే వేల టన్నుల కాలుష్య ఉద్గారాలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సాధారణ వర్షాలు తగ్గుముఖం పట్టి అకాల వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. కాలుష్యంతో ఉష్ణోగ్రతలు నానాటికి అధికమవుతున్నాయి. చాప కింద నీరులా విలయతాండవం చేస్తున్న వాయు కాలుష్యం మరణ మృదంగం మోగిస్తోంది. పల్లెటూర్లలో గాలి సోకిందని అనడం వింటూ ఉంటాం. అంటే ఏదో మహమ్మారి ఆవహించి ఇబ్బంది పెడుతోందని వారి భావన. ఇప్పుడు చెడుగాలి లాంటి దయ్యం ప్రపంచాన్ని పూనింది. వాయు కాలుష్య రూపంలో గాలి ప్రపంచాన్నే వణికిస్తూ భీభత్సం సృష్టిస్తోంది. అది నానాటికి విజృంభిస్తూ ప్రపంచ మనుగడకే ముప్పుగా మారింది. ఈ భూతం తెచ్చిన అనర్థాలు అన్నీ ఇన్ని కావు. కలుషిత వాయువుల వల్ల క్యాన్సర్ వ్యాధులు అధికమవుతున్నాయి. భూతాప సూచీలు రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. అంటార్కిటికా మంచు ఫలకాలు కరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతిని ఓజోన్ పొర కనుమరుగవుతోంది. ధార్మికత ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. జంతువృక్షజాలం, పసిపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాయు కాలుష్య ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి ఆహార భద్రత భవిష్యత్తును భయపెడుతోంది. వీటన్నింటికీ కారణమవుతోంది మానవ తప్పిదాలి. వేగంగా సాగుతున్న అభివృద్ధి కంటే 4 రెట్లు అధికంగా వాయు కాలుష్యం విస్తరిస్తోంది. పట్టణాలు, నగరాలకు పరిమితమైన వాయు కాలుష్యం నేడు పచ్చని పల్లెల వైపు అడుగులు వేస్తోంది. మానవాళికి పెను విపత్తులు సృష్టించేందుకు కాలనాగులా కాచుకు కూర్చుంది. ఇప్పటికే వాయు కాలుష్యం కాటుకు క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య 10 పెరిగింది. ప్రాణాంతకమైన ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. వాయు కాలుష్యం వల్ల జీవన ప్రమాణాలు అత్యంత అధమస్థాయికి దిగజారాయి. తన కాలకూట విషంతో ఉపరితల, భూగర్భ జలాన్ని, భూ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. వాహనాలు, పరిశ్రమలు, కట్టెల పొయ్యిలు, దుమ్ము ధూళి వల్ల వాయు కాలుష్యం నానాటికి అధికమవుతోంది. ఎరువులు, ఉక్కు, సిమెంటు, థర్మల్ ప్లాంట్లు అధికమయ్యాయి. కార్బన్ను మండిస్తున్న ఈ కర్మాగారాల వల్ల విషపూరిత రసాయన వాయువులను వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. రోజూ రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాలతో అత్యధిక స్థాయిలో వాతావరణం కలుషితమవుతోంది. సాధారణంగా వాతావరణంలో 79% నైట్రోజన్, 20% ఆక్సిజన్, మిగిలిన వాయువులన్నీ 1% ఉండాలి. పర్యావరణంలోని 99% వాయువులు మానవాళి మనుగడకు దోహదపడతాయి. కానీ కాలుష్యం వల్ల 60% పైగా వాతావరణం విషవాయువుల ఉద్గారాలతో నిండిపోయింది. 12 రకాల ఉద్గారాలు పరిశ్రమలు, వాహనాలు, ఇతర వాటి నుంచి వెలువడుతున్నాయి. వీటిలో ఓజోన్ను విచ్ఛిన్నం చేసే సల్ఫర్ డయాక్సైడ్తో పాటు ఇతర విషవాయువులు ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, పాదరసం, అరిసెల్, నికెల్, ఓజోన్, బెంజిన్, హైడ్రోకార్బన్, క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి రసాయన విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. అదనంగా ధూళి రేణువులు వాతావరణాన్ని తీవ్రస్థాయిలో కలుషితం చేస్తున్నాయి. సాధారణంగా వాతావరణంలో 1 ppm కార్బన్ మోనాక్సైడ్ ఉండాలి. కానీ తెలుగునాట చాలా ప్రదేశాల్లో కార్బన్ మోనాక్సైడ్ 1.2 ppmలుగా నమోదవుతోంది. డీజిల్ వాహనాల వల్ల కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ల విడుదల పెరుగుతోంది. విద్యుతుత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల 35% గాలి కలుషితమవుతోంది. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, భారలోహాలైన పాదరసం, ఆర్సెనిక్, నికెల్ వంటి కర్బనాలు ఇందులోనే విడుదలవుతున్నాయి. విస్తరిస్తున్న పరిశ్రమల వల్ల వాయు కాలుష్యాన్ని అధికం చేస్తున్నాయి. నైట్రోజన్, బెంజిన్, అమ్మోనియా వంటి విషవాయువులు పరిశ్రమల నుంచి విడుదలవుతున్నాయి. వాతావరణంలో విస్తరిస్తోన్న ధూళి కణాలు పీల్చే గాలితో పాటు మనుషుల్లోకి చేరుతున్నాయి. సాధారణంగా వాతావరణంలో ధూళి రేణువుల సాంద్రత 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ ఆ సంఖ్య 100 దాటుతోంది. ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసిన ఆ దుమ్ము ధూళి రేణువుల వల్ల
ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. గాల్లో కలుస్తున్న విషవాయువుల వల్ల ప్రధానంగా క్యాన్సర్ ముప్పు వెంటాడుతోంది. ఇదే కారణం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థలు ఆ విషయాన్ని ధృవీకరించాయి. ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు అధికంగా వచ్చే అవకాశం వాయు కాలుష్యం కలగజేస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. అంతేగాక గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు సహా పొత్తిళ్లలోనే వేలాది చిన్నారులు ప్రాణాలు వదులుతున్న దుర్భర పరిస్థితి నెలకొంది. ఊపిరితిత్తుల వ్యాధులు దశాబ్ద కాలంలో 600 రెట్లు పెరిగాయి. ఉబ్బసం, క్షయ సర్వసాధారణమయ్యాయి. ఎయిమ్స్ అధ్యయనంలో అయితే క్యాన్సర్ రోగుల్లో ప్రతి 13,000 మందిలో 3వ వంతు పొగ తాగని వారేనని తేలింది. అంటే వారంతా నగరాల్లోని విషపూరిత వాయువులు పీల్చడం కారణంగానే క్యాన్సర్ బారిన పడినట్లు అర్థమవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ అధికంగా విడుదలవటం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు విజృంభిస్తున్నాయి. సీసం, అమ్మోనియం, హైడ్రోకార్బన్ల వల్ల నరాల బలహీనత, గుండెకు సంబంధించిన జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయి. నాడీ మండలం దెబ్బతిని మెదడు సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయి. పురిట్లోనే మరణిస్తున్న శిశువుల సంఖ్య పెరగడానికి విషవాయువులే కారణమని నిపుణులు అంటున్నారు. పరిశ్రమల్లో నుంచి ఈరోజు కాలుష్యం ఎక్కువగా విడుదలవుతున్నది. ఈ పరిశ్రమల్లో బెంజాల్ఫా కార్బన్తో కాకుండా మరియు ఆర్గానిక్ పొల్యూటెంట్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా క్యాన్సర్కు దోహదపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెనీ ఆఫ్ ద పొల్యూషన్ సోర్స్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పొచ్చు. మెయిన్ కాజెస్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్కి ఫస్ట్ ప్రైమ్ కాజ్ వచ్చి ఆటోమొబైల్ ఎమిషనే. అవి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ మన హ్యూమన్ మీద క్రియేట్ చేస్తాయి. అంటే స్కిన్ మీద ఈ యాక్నే ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా అవి దానివల్లే వస్తాయి. ఆస్తమా వస్తుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారో పుట్టే చిల్డ్రన్కి డెఫినెట్గా ఆస్మా వచ్చే ఛాన్సెస్ 25% ఉంటాయి. వాయు కాలుష్యం వల్ల భూతాపం తీవ్రస్థాయిలో పెరుగుతోంది. 1940లో తెలుగునాట సాధారణ సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు. ప్రస్తుతం అది 31కు చేరుకుంది. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి విషవాయువులు భూ వాతావరణం పైభాగంలోకి చేరుతున్నాయి. ఇవి అలాగే ఉండిపోవడం వల్ల భూమి మీద పడిన సూర్యకిరణాలు తిరిగి అదే స్థాయిలో పైకి పోవడం లేదు. సూర్యకిరణాలు పైకి పోకుండా వాయు కాలుష్య పొరలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే భూమి మీద రేడియేషన్ పెరిగి భూతం అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు నానాటికి అధికమవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం వచ్చేసి అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఎరోసోల్స్ అనేటువంటి చిన్న సూక్ష్మ కణాలు అంటారు. ఆ ఎరోసోల్స్ పార్టికల్స్ వల్ల మనకు భూమి మీద నుంచి పైకి వెళ్ళేటువంటి రేడియేషన్ని లాంగ్ వేవ్ రేడియేషన్ అంటాము. దాన్ని అవి అడ్డుకోవడం వల్ల ఆ రేడియేషన్ మళ్ళీ కిందికి వచ్చేసి వాతావరణాన్ని వేడి చేస్తూ ఉంటుంది. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటాము. దీనివల్ల ఆ అట్మాస్ఫియర్లో ఈ పొల్యూటెంట్స్ ఉండటం వల్ల, ఎరోసోల్స్ ఉండటం వల్ల మనకు ఇటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోవడానికి ఇది ఓ ముఖ్య కారణం. తీవ్రమైన రేడియేషన్ వల్ల ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పొచ్చిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో 50 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రత చేరడానికి విషవాయువులే కారణమవుతున్నాయి. సాధారణ ఋతువుల్లో వర్షాలు కురవకుండా అకాల వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురవడానికి వాయు కాలుష్యమే కారణమని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ప్రభావం పంటల దిగుబడులపై చూపుతోంది. ఇది ఆహార భద్రతకే ముప్పుగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల తేనెటీగలు మరణిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరిణామం ఫలదీకరణపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇంక్రీజింగ్ మోటార్ వెహికల్ ఇంక్రీజింగ్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీలోనే 4-5 ఒకే వెహికల్స్ ఉంటాయి. ఒక కార్లు ఉంటాయి. పర్సన్స్కి ఒక 5-6 మోటార్ వెహికల్స్ కూడా ఉంటాయి. ద కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఎక్కువ ఇంధనం వాడడం వల్ల ఆ ఇంధనం రిలీజ్ చేసే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇది ప్రజెంట్ ఎంటైర్ ప్రపంచం మొత్తం వణికిస్తున్నటువంటి ప్రధాన సమస్య. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ కార్బన్ ఎమిషన్స్ ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివలన గ్లోబల్ వార్మింగు, హై టెంపరేచర్సు, ఎల్నినో ఎఫెక్టు, అన్సీజనల్ మాన్సూన్సు ఇలాంటివన్నీ కూడా మనకు డిస్ట్రక్షన్ కలిగించేటటువంటి యాక్టివిటీస్ మనం చేసినటువంటి వర్క్ వల్లనే ఫలితాలను అనుభవిస్తున్నాం. ఈరోజు చూస్తే కూడా ఫిబ్రవరిలో మనకు హైయెస్ట్ 43 టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతోంది. ప్రపంచంలో 3 వంతుల పంటల ఉత్పత్తి కీటకాల పుణ్యమాని జరిగే పరాగ సంపర్కం మీదే ఆధారపడి ఉంది. అందులో 35% వరకు తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలతోనే జరుగుతుంది. సీతాకోక చిలుకలు, చిమ్మట పురుగులు, కందిరీగలు, రెక్కల పురుగులు, ఈగలు ఇలా 20,000 రకాల కీటకాలు పరాగ సంపర్కానికి సాయపడి పంటల పెరుగుదలకు ఇతోధిక సాయం చేస్తున్నాయి. రోజూ తినే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పుష్పజాతుల మొక్కలకు అదే ఆధారం. వాతావరణ మార్పులతో ఇవన్నీ ముప్పు ఎదుర్కొంటున్నాయి. అదే భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయనుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆ నష్టం ఏటా కనీసం 38 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా.
వివిధ దేశాల్లో అనేక ప్రాంతీయ సంస్థలు జరిపిన అధ్యయనం ప్రకారం 16% జంతుజాలం, 40% కీటకాలు పరాగ సంపర్క విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కీటకాలు ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో తేనెటీగలు, సీతాకోక చిలుకలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. నిజానికి ఈ కాలుష్య కారకాలు గుర్తించి వాటిని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థలనే ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణ మండళ్లతో పాటు 2009లో పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాయు కాలుష్య తీవ్రతపై పలు సూచనలు అందించారు. చర్యలు తీసుకోవడం మాత్రం అధికారులు విఫలమయ్యారు. సిబ్బంది, సాంకేతికత తోడ్పాటు ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంటితుడుపుగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. 12 కాలుష్య ఉద్గారాలు గుర్తించాల్సి ఉన్న 3ంటిని మాత్రమే గుర్తిస్తున్నారు. అది నామమాత్రంగానే సాగుతోంది. అనేక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. తీవ్ర ప్రమాదం కలుగజేసే సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ దుమ్ము ధూళి కణాలు, బెంజిన్, అమ్మోనియం, పాదరసం వంటి ఉద్గార కారకాలను నమోదు చేయటం వల్ల వాటి ప్రభావం సమాజానికి తెలియకుండా పోతోంది. వీటిని నమోదు చేసి ఆయా పరిశ్రమలకు నోటీసులు అందించటం, ప్రజల్ని అప్రమత్తం చేయటం వంటి కార్యకలాపాలు చేయాల్సిన వాళ్లేమో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధ్యయన కేంద్రాల ఏర్పాటులోనూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కారకాలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నా రహస్యంగానే ఉంచుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన స్థాయిలో మనకంటూ ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి తగ్గించే అవకాశం ఉంది. ఈ రోజు ఒక మనిషి తనకు కావాల్సిన ఆక్సిజన్ని ఉత్పత్తి చేసుకోవటటువంటి ఆయన ఏమి ఫ్యాక్టరీకి వెళ్ళి ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదు. ఒక చెట్టును, ఒక పెద్ద చెట్టును, ఒక వృక్షాన్ని తను పెంచి పోషిస్తే తను కాకపోయినా తన బిడ్డలకైనా కూడా ఆ వృక్షం నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ని ఉత్పత్తి చేసినోడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ఫ్యాక్టరీలు కావచ్చు, వీటన్నిటి కూడా ఉద్గారాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ముందుగానే వాటిని ఫిల్టర్ చేసి గాలిని, ఆ యొక్క పొల్యూషన్ని మోస్ట్లీ తగ్గించి బయటకు వదిలేటువంటి పరిస్థితులు మనము సృష్టించాలి. ఎట్టకేలకు ఇటీవలే ప్రాణాంతక వాయు కాలుష్యంపై ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 115 నగరాల్లో 308 కేంద్రాల్లో వాయు కాలుష్య సూచీలు ఏర్పాటు చేశారు. వాయు కాలుష్యానికి కారణమైన ఉద్గారాలను నియంత్రించడానికి ఈ ఏర్పాటు మాత్రమే సరిపోదు. వాటిని విడుదల చేసే పరిశ్రమలు, వాహనాలపై ప్రత్యేక నియంత్రణ తీసుకోవాలి. అప్పుడే ప్రపంచ మనుగడ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.